మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరచుచూ ఉన్నాను. ప్రియులారా, లెంట్లోని 13వ దినం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు రాజులు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 9, 10, మత్తయి సువార్త 23వ అధ్యాయం 1 నుండి 12, కీర్తన 19. ఈ 3 పాఠ్యభాగాల ఆధారంగా మనకి ఇవ్వబడిన అంశము భారము, బర్డెన్. త్రియేక దేవుని నామమున మరొక పర్యాయం మీకు శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మనము ఎక్కువగా బాధపడేది, ఆలోచింపజేసేది నేటి అంశం. ఈరోజు మనం ఆలోచన చేసేది దాన్ని బట్టి వచ్చే భారాలు ఎక్కువైపోయినప్పుడు, వారికి ఉన్నటువంటి భారం ఎక్కువైనప్పుడు ఎంతగానో దిగులు చెందుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. అది అనేక రకాలైనటువంటి మానసికమైనటువంటి రుగ్మతకు దారితీస్తూ ఉంటుంది. ఈరోజు ప్రియులరా, మనకున్నటువంటి ప్రతి భారమును, ప్రతి ఇబ్బందిని దేవుని మీద పెట్టినప్పుడు, ప్రభువు మీద పెట్టినప్పుడు చాలా సులభతరములో మనం ఆశీర్వాదకరంగా జీవించగలుగుతాం. చదవబడినటువంటి లేదా ఇవ్వబడిన పాఠ్యభాగాలు మనం గమనించినప్పుడు రాజుల గ్రంథంలో కానీ మత్తయి సువార్తలో కానీ ప్రభువు ఇస్తున్నటువంటి ఆలోచనను మీరు ఆలోచన చేస్తే, మానవుడు ఎప్పుడు కూడా మన మీద భారము పెట్టడానికి ప్రయత్నిస్తాడు కానీ భారాన్ని తీసేవానిగా ఆయన ఉండడు. ఇక్కడ రాజులు మొదటి గ్రంథము 12వ అధ్యాయం 9 నుండి 10 వచనాల్లో మీరు గమనిస్తే, అక్కడ నేను ఆ కాడిని ఇంకా బరువైనదిగా చేసేదను అని 11వ వచనంలో మనకి కనబడుతుంటుంది. 10వ వచనంలో కూడా మీరు చూస్తున్నప్పుడు, అప్పుడు అతనితో కూడా ఎదిగిన ఆ యవనస్తులు ఈ ఆలోచన చెప్పారు, నీ తండ్రి మా కాడిని బరువైనదిగా చేశాను, కానీ నీవు దానిని చులకనగా చేయవలనని నీతో చెప్పుకొనగా ఈ జనులకు ఇలాగూ ఆజ్ఞము, నా తండ్రి నడుము కంటే నా చిటికిన వ్రేలు పెద్దగా ఉండును, నా తండ్రి మీ మీద బరువైన కాడిని పెట్టాను, సరే నేను ఆ కాడిని ఇంకా బరువుగా చేసేది. ప్రియులారా, మీ తండ్రి చాలా పెద్ద కాడి బరువు మా మీద పెట్టాడయ్యా, అది తీసేయి, తేలిగ్గా చేయి అని చెప్తే, మా తండ్రి కాడి బరువుగా పెట్టాడు, సరే నేను మరీ ఎక్కువగా దాన్ని పెంచుతాను అంటున్నాడు. అంటే దీన్ని బట్టి మనం ఏం ఆలోచన చేసుకోవాలంటే, మానవులు మనకి ఉన్న బరువుని మరీ ఎక్కువగా చేసేవారే కానీ దాన్ని తగ్గించేవారు కానే కారు. పిల్లరా, నీకున్న బరువుని బట్టి లేదా నీకున్న భారాన్ని బట్టి నువ్వు ఒక మనిషి దగ్గరికి వెళితే ఆ భారాన్ని మరి ఎక్కువగా జరిగించేదిగా, మరి ఎక్కువగా ఉండేదిగా మనం చూస్తూ ఉంటాం. రెండవదిగా, నీకున్న భారమును తీసివేయడంలో సహాయం చేసేవారు కూడా ఎవరు ఉండరు. మత్తయి సువార్త 22వ అధ్యాయము మొదటి 12 వచనాలు మీరు ఆలోచన చేస్తున్నప్పుడు, ముఖ్యంగా 4, 5 వచనాలు మీరు చదివితే ఇక్కడ చాలా స్పష్టంగా, మోయశక్యము కాని భారమైన బరువులు కట్టి మనుష్యుల భుజము మీద వారు పెట్టుదురే గాని తమ వ్రేలితోనైనా వాటిని కదిలింపనొల్లరు. వేలితోనైనా మనుషుల మీద పెడతారు కానీ వేలితోనైనా కదిలింపనొల్లరు. అంటే నీకున్న భారము ఏదైతుందో ఆ భారములో నీకు సహాయం చేసేవారు ఎవరు ఉండరు. భారాన్ని పెట్టేవారే కానీ, దాన్ని పెంచేవారే కానీ, పైగా సహాయం చేయవారు కూడా నీకు ఎవరు ఉండరు. పిల్లరా, నీకున్న భారమును గురించి నువ్వు ఆలోచన చేస్తున్నావా? ఆ భారాన్ని పెంచేవారే ఉంటారు, ఆ భారంలో సాయం చేసేవారు ఎవరు నీకు ఉండరు. కానీ ప్రభు చెప్తున్నాడు, నీ భారము నా మీద మోపము, నీ భారము నా మీద మోపము, నీవు నా యొద్దకు వస్తే ఆ భారం అంతటినీ ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలగజేస్తాను. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం, నీ భారం ఏదైనా నీ భారాలన్నిటినీ ఆయన మీద మోపు. ప్రియులారా, ఏ భారముతో నువ్వు బాధపడుతున్నావు? పాప భారము నీలో ఉందా? కీర్తన 19:12 అంటున్నాడు, ఇదిగో నిర్దోషముగా చేసేవాడు ఎవడు, మనలను మన పాపమ భారం నుండి తప్పించేవాడెవడు అనేది మనం ఆలోచన చేస్తే అది ఆయనే అని వాక్యము చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతోంది. ప్రియ విశ్వాసి, 12వ వచనం మీరు చదివినప్పుడు, తన పొరపాటులు కనుగొనగలను వాడు నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించిన నిర్దోషిగా తీర్చుము. అలా నిర్దోషిగా తీర్చేవాడు, మన పాప భారాన్ని తొలగించేవాడు ఎవరైనా ఉన్నారంటే అది యేసు ప్రభువారే.
ప్రియులారా, కీర్తన 38:4 మీరు చదివినప్పుడు అక్కడ భక్తుడు చెప్తూ ఉన్నాడు, నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. ఈ మోపబడినటువంటి భారము నీలో నుండి తీసివేయడానికి, ఏ పాప భారముతో అయితే నువ్వు బాధపడుతున్నావో దాన్ని నీలో నుండి తొలగించుకోవడానికి నీవు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో దేవుని యొద్ద ఉండాలని వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది. ప్రియ విశ్వాసులారా, మరి నీవు ఎంతవరకు ప్రభువులో నిన్ను నీవు కట్టుకుంటూ ఉన్నావు, ప్రభువుకి నిన్ను నీవు సమర్పించుకుంటున్నావు? అలా చేసిన వారి యొక్క జీవితాలలో ఆయన మీద నీ భారాన్ని పెట్టినప్పుడు ఆయన దాన్ని క్షమించి నిన్ను నడిపిస్తాడు ముందుకు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. రెండవదిగా జీవిత భారం, బర్డెన్ ఆఫ్ లైఫ్. కీర్తన 55లో మనం చూస్తూ ఉన్నప్పుడు 22వ వచనము చాలా స్పష్టంగా చెప్తుంది, నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. మనకు జీవితంలో మన యొక్క అనుదిన దైనందిన జీవితంలో నీకు ఏ భారం ఉన్నా ఆ భారాన్ని ఆయన మీద పెట్టు, ఆయన నిన్ను ఆదుకుంటాడు. మూడవదిగా మనం గమనిస్తే సేవా భారము మనము కలిగి ఉండాలి. పాప భారము, జీవిత భారము మనము మన జీవితంలో ఉంటే అవి దేవుని మీద పెట్టినప్పుడు ఆ భారం అంతా కూడా ప్రభు మనలో నుండి తీసివేస్తాడు. అయితే మనము కలిగి ఉండవలసినటువంటి భారాల గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు సేవా భారం కలిగి ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 2వ వచనాన్ని మనం ఒకసారి చూసినప్పుడు, క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధం ఆడలేదు, పరిశుద్ధాత్మనందు నా మనస్సు సాక్షికి నాతో కూడా సాక్ష్యం ఇచ్చు, సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడనై ఉండకూడదును. ఆ ఎదుటి వారి కొరకు వారి సహోదరుల కొరకు ఆయన తన యొక్క జీవితాన్ని త్యాగం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మోషే అదే చేశాడు. మోషే తన ప్రజల కొరకు ప్రార్థించిన వానిగా మనకు కనబడతాడు. నిర్గమకాండ 18:17లో చూస్తాము. అదే రీతిగా మనం ఇతరుల ఎడల అలాంటి భారము, సేవా భారము మనం కలిగి ఉన్నప్పుడు, దేవునిలో మనల్ని మనము స్థిరపరచుకోగలిగినప్పుడు, ప్రభు కొరకు మనము సేవలో ముందుకు కొనసాగింపబడినప్పుడు మన జీవితాలు ఆశీర్వదకరంగా ఉంటాయి. అలాంటి ఆత్మీయమైనటువంటి భారం మనం కలిగి ఉండాలి అని చాలా స్పష్టంగా దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది. ప్రియులారా, నీవు ఇతరుల కొరకు సేవ చేసేవానిగా దేవుని కొరకు సేవ చేసేవాడు. ఈ సేవా భారంలో 2 మనం చూస్తాం. ఒకటి, ఇతరుల ఎడల మనం భారం కలిగి ఉండాలి. మోషే అది కలిగి ఉన్నాడు. అదేవిధంగా సంఖ్యాకాండం 11:14 మనం చూస్తాం. ఇర్మియాని చూస్తాం 9వ అధ్యాయం 1వ వచనంలో. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనాన్ని మీరు చదివినప్పుడు అక్కడ అంటాడు, ఒకడు ఏ తప్పిదములో నేను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడును తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సు తట్టి వారిని మంచి దారికి తీసుకొని రావాలి. చూసారా, ఇతరుల ఎడల సేవా భారం కలవాలి. ఆత్మీయ భారం అంటే దేవుని ఎడల మనము భారము కలిగిన వారంగా మనం ఉండాలి. లూకాసు వార్త 19వ అధ్యాయము 41వ వచనంలో మనం చూస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభుల వారు చూపినటువంటి అద్భుతమైన ఆశీర్వాదకరమైనటువంటిది చూడండి. నీవు ఈ దినమునందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకుని నీకు ఎంతో మేలు అని చెప్పి ప్రభువు వారిని గురించి ఆ పట్టణాన్ని సమీపించిన దాన్ని చూచి ఏడ్చాడు. అది సేవా సంబంధమైన భారంగా మనకు కనబడుతుంది. ప్రభు సన్నిధిలో మనము ఏ విధమైనటువంటి భారాన్ని కలిగి ఉన్నాం? నీకు ఎలాంటి భారం ఉన్నా ఆ భారాన్ని పెంచేవారే కానీ నీకు సహాయం చేసేవారు ఎవరు ఉండరు. ఒకవేళ నీ జీవితంలో పాప భారం ఉందా, లేక జీవితం అంతా భారంగా గడుస్తుందా, నువ్వు దేవుని సన్నిధికి రా, ఆయన యొద్దకు రా. ఆయన నీ భారమును తీసివేస్తాడు. నీవు కలిగి ఉండవలసిన భారము సేవా భారం కలిగి ఉండాలి. ఆ సేవా భారములో పొరుగువాని ఎడల భారం కలిగి ఉండాలి. దేవుని పరిచర్య ఎడల భారం కలిగి ఉండాలి. అలాంటి భారములు నీవు మోయలేకపోతే ఆయన అంటున్నాడు, నీవు నా సన్నిధిలో నా దగ్గరుండు, సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి ఆ భారాన్ని మోసేటువంటి, ఆ భారమును నీకు సులువుగా తీసివేసేటువంటి ప్రభువు వైపు చూడు. ఆయనే నీకు సమస్తమైనటువంటి మార్గమును చూపించేవాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ అంటున్న మాటను,
మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించి యేసు వైపు ప్రతి భారమును, నీకు ఏ భారములు అయితే ఉన్నాయో, లోక సంబంధమైన పాప భారము, నీ జీవిత భారము, నీ జీవితంలో అనేక రకాలైన భారాలు, అవన్నింటినీ విడిచిపెట్టడానికి యేసు వైపు చూడాలి. నీ భారము తొలగిపోవాలంటే యేసు వైపు చూడాలి. యేసు మీద నీ పాప భారము లేదా నీ జీవితంలో ఉన్న భారము, నీ బర్డెన్స్ అని ఆయన మీద వేసి నిన్ను నీవు సమాధానపరుచుకొని ప్రభువులో స్థిరులుగా ఉన్నప్పుడు నీవు సేవాభారం కలిగి ఇతరుల వరకు, దేవుని పరిచర్య వరకు భారముతో ముందుకు వెళితే నెహెమ్యా దేశ భారం కలిగి ప్రార్థన చేశాడు. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం చూస్తాం. ఈరోజు మరి అలాంటి భారాన్ని మనం కలిగిన వారంగా మనం ఉండాలి. ప్రియులారా, నీవు ఎలాంటి భారం కలిగి ఉన్నావు? దేవుని సేవా భారాన్ని కలిగి ఉన్నావా అని నువ్వు ఒక్కసారి నీవు పరిశీలన చేసుకుంటే మనకున్నటువంటి చింత యావత్తు ఆయన మీద వేసి మనము నిశ్చింతగా ఉండొచ్చని పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 7వ వచనంలో 8వ వచనం మనం చదువుతున్నప్పుడు అక్కడ మనకు కనబడింది. ఎందుకంటే ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె సాతాను తిరుగుతూ ఉన్నాడు. అలాంటి పరిస్థితులను తప్పించుకోవడానికి, నీ భారమును విడిచిపెట్టడానికి ఆయన మీద నీ భారం వేసి జయించి సేవాభారం కలిగి ఇతరుల ఎడల, దేవుని ఎడల సేవాభారం కలిగి ముందుకు వెళ్ళాలి. బుర్ర రెడ్డి అనేటువంటి ఆయన ఆంధ్రప్రదేశ్ కీర్తనలో 326వ కీర్తన ఆయన రాసినటువంటి సందర్భం, నమ్మితినయ్యా యేసయ్యా అనే పాటను ఆయన రాశారు. పాప భారము మెనడు మోపు మోయగలేక కాపు నీవే అని నీ దాపు చేరిన నేను అనేటువంటి చరణంలో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఆ బుర్ర రెడ్డి గారు ఆయన జీవితాన్ని దేవునికి సమర్పించుకుని ప్రభు తన జీవితంలో చేసినటువంటి మేలులను, పాప భారము నుండి నన్ను తప్పించాడనేటువంటి ఆ గొప్ప సాక్ష్యాన్ని కీర్తన రూపంలో చూపించాడు. ఈరోజు నీవు నేను మనమందరం దేవుని మీద మన భారం మోపుదాం. నీ భారమంతా ఆయన మీద మోపము, ఆయన నీకు సమాధానాన్ని ఇస్తాడు. నీ భారమును ఆయన మీద మోపినప్పుడు ఆయన నీకు చక్కటి ఆశీర్వాదకరమైనటువంటి పరిస్థితులు గుండా నిన్ను తీసుకుని వెళ్తాడు. మరి నీ భారమును ఆయన మీద మోపుతున్నావా, లేక నీవు మనుషుల వైపు చూస్తున్నావా? నువ్వు ఒక్క నిమిషం జ్ఞాపకం చేసుకో. మనుషులు నీ భారాన్ని పెంచేవారిగా ఉంటారు తప్ప భారమును తొలగించేవారిగా ఉండరు. మన భారమును ఆయన మీద మోపినప్పుడు ఆయనే మనకు చక్కటి ఆశీర్వాదకరమైనటువంటి సమాధానాన్ని మనకు అనుగ్రహిస్తాడు. మన భారమంతా, నీ పనుల భారము యెహోవా మీద నుంచము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమవును. సామెతలు 16:3. మన పనుల భారం, మన భారము కీర్తన 55:22. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనను. కీర్తన 22:8. యెహోవా మీద నీ భారం మోపము, ఆయన వానిని విడిపించును. ప్రియులారా, మన భారాన్ని ఆయన మీద మోపినప్పుడు ఆయన మనల్ని నడిపిస్తాడు. మనము ఆయన వలె ఉండడానికి, ఆయన యొక్క సేవాభారం కలిగి ముందుకు వెళ్ళడానికి మనము చాలా ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:16 అంటాడు, నేను సువార్తను ప్రకటించుచున్నది నాకు అతిశయ కారణము లేదు, సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడినది. అలాంటి భారం కలిగి ఉండాలి. అలాంటి భారం మనం ముందుకు వెళ్ళాలి. ఆయన మీద ఆధారపడి వెళ్ళాలి. ప్రభు నిన్ను నిత్య మహిమలో ఆయనతో భాగస్థులుగా చేస్తాడు. అలాంటి గొప్ప ఆశీర్వాదము ప్రభు మీకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడానికి వందనాలు. నీ బిడ్డలు ఏ భారములతో బాధపడుతున్నారో వారి భారములన్నీ తొలగించండి. మీ ఆత్మతో నింపండి. మీ సహాయం దయచేయండి. బిడ్డలను ఆశీర్వదించండి. నీ కృపలో ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. నువ్వు గొప్ప దేవుడవు నాయనా. ఆశ్చర్య కార్యాలు బిడ్డల జీవితంలో జరిగించండి నాయనా. వారి పాప భారమును తీసివేయండి. లోక సంబంధమైన భారములు తీసివేయండి. ఏ భారమైతే వారిను కృంగదీస్తుందో ఆ భారములన్నీ తీసివేసి బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. నీ కృపలో బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. నీవే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొని ప్రభువా, ఇతరుల ఎడల, దేవుని ఎడల, ఆయన సేవ ఎడల మేము భారం కలిగి ముందుకు వెళ్ళినట్లుగా నీ ఆత్మతో అభిషేకించమని, బలపరచమని యేసయ్య అతి శ్రేష్ఠ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప,
పరిశుద్ధాత్మ దేవుని సహవాసము మీకు తోడుగా ఉండి మీ భారములన్నీ తీసివేసి దేవుని ఎడల ఇతరుల ఎడల భారము కలిగినట్లుగా ప్రభు నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్.